హాయ్ అండి అందరికీ. సమ్మర్ స్పెషల్ ఇక వచ్చేసింది. ఫ్రూట్ సలాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుంది, చూడండి మీరు. కొంచెం ఇలాచి వేసుకొని ఇప్పుడు ఏదైతే మనం ఇట్లా పాలలో కలుపుకున్న కస్టర్డ్ ఉంటుంది కదా, పాలలో అయినా నీళ్ళలో అయినా కలుపుకోవచ్చు. ఈ కస్టర్డ్ లిక్విడ్ని దీంట్లో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టుకొని అడగంటకుండా ఒక 5 minutes వరకు ఇది ఉడికించేసుకుంటే కొంచెం మీడియం రైస్గా దగ్గరకు అవ్వంగానే తీసేయాలి. మీకు చూపించాను కదా కస్టర్డ్ నిన్న చేశాను. ఇది చూడండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దీన్ని మనం ఎంత కావాలో అంత తీసుకొని మంచి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఐస్ క్రీమ్ మాదిరిగా అయింది. ఇది యాక్చువల్లీ కొంచెం ఇంకా పలసగా ఉంటే బాగుంటుంది. ఓకే, మనం ఫ్రూట్స్ అవన్నీ వేసాక కూడా ఇది మొత్తం లూజ్ అయిపోతుంది మంచిగా. ఇంకో మనకి ఎంత కస్టర్డ్ కావాలన్నా ఎంత అనేది చూసుకొని గరిటెలోకి వేసుకొని ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫ్రూట్స్ యాపిల్, ఇదండి బనానా, సపోటా. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి. ఏ ఫ్రూట్స్ అంటే మెయిన్ గ్రేప్స్, బనానా, యాపిల్ ఇవే హైలైట్ బాగుంటాయండి. ఇది సపోటా, ఆరెంజెస్ అన్ని విత్తనాలు తీయాలి. మళ్ళీ విత్తనాలు వేసారనుకోండి మళ్ళీ బాగుండదు, టేస్ట్ ఇదిగా రాదు. నేను అన్ని తీసి జస్ట్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసాను. ఆరెంజెస్ నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే ఇవి వేసేసాను. వేసేసి ఇప్పుడు ఇది బనానా వేసేసాను ఆల్రెడీ, జస్ట్ ఊరుతుంది. ఇది కస్టర్డ్ని ఇలా తీసుకోవాలి, ఒక 2 spoons. మొత్తం దీంట్లోనే వేస్తే ఏమవుతుందంటే ఈ కస్టర్డ్ దాంట్లోనే వేసేస్తే ఫ్రూట్స్ ఇది పాడైపోతుంది. మనకి ఎంత కావాలనుకున్నప్పుడు మెంబర్స్ని బట్టి కూడా మనం ఇలా చేసుకొని తీసుకోవచ్చు. ఎంత బాగా వచ్చిందో చూడండి. మీకు దాంట్లో వేయగానే అంతా 4 spoons వేసేసాను. చూడండి, ఇంకొంచెం వేసుకుందాము. మీకు ఒకసారి ఇప్పుడు ఈ సమ్మర్ కదా, మీకు ఐస్ క్రీమ్ కూడా నేను చేసి మీకు చూపిస్తాను. ఇలా వచ్చేస్తుంది, బాగుంటుందండి ఫ్రూట్ సలాడ్. ఇప్పుడు ఈ సమ్మర్లో మన ఫ్రూట్స్ డైరెక్ట్ తినలేనప్పుడు ఇలా చేసుకొని మార్నింగ్ టైం తీసుకుంటే ఇంకా మంచిది. మార్నింగ్ కంటే కూడా ఈ ఫ్రూట్ సలాడ్ అనేది ఆఫ్టర్నూన్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. లంచ్కి ముందు తీసుకోండి. కొంచెం నైట్స్ ఈవినింగ్స్ కంటే కూడా లంచ్కి ముందు తీసుకుంటే బాగుంటుంది. అయిపోయిందా, అన్నీ ఆల్ మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకొని మనం బౌల్లో సర్వింగ్ చేసుకుంటాం. ఇప్పుడు 4 members ఉన్నారు. 4 members అన్నట్టుగా ఇది నేను కలిపేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంతమంది పల్సగా కూడా చేస్తారు, నేను మీడియం కన్సిస్టెన్సీలో చేసినాను. చూడండి, ఫినిష్ మన ఫ్రూట్ సలాడ్. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.